ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మయ్యా, నైట్ వీళ్ళు విడిగా పడుకున్నారు. ఏంటి అదితి, ఇంత ఉదయాన్నే వచ్చావు? కాసేపట్లో సెమినార్ ఉంది కదా, గౌతమ్ నిద్ర లేచాడో లేదో అని. గుడ్ మార్నింగ్ గౌతమ్. ఆదిత్య, నువ్వు ఎత్తుకోవచ్చు. నువ్వు నువ్వు ఏంటి గౌతమ్, కొంత ఏమైందండి? మాట రావట్లేదా? అదేంటండి, నిన్న రాత్రి బానే మాట్లాడారు కదా, ఇప్పుడేమైంది? ఇక్కడి మస్కిటో కాయిల్ పెట్టింది ఎవరు? నేనే అదితి. రాత్రి కరెంటు పోయింది. గాలి కోసం కిటికీ ఓపెన్ చేస్తే దోమలొచ్చాయి. అందుకే అది వెలిగించాను. బుద్ధుందా? గౌతమ్కి మస్కిటో కాయిల్ పడదని తెలీదా నీకు? దానివల్లే గౌతమ్ గొంతు పోయింది. ఈ విషయం నిజంగా నాకు తెలీదు అదితి. తెలిస్తే ఇలా చేస్తానా? ఏం తెలియకుండా పెళ్ళమంటూ తాలి మెళ్ళ వేసుకుని వచ్చేసావా? కాసేపట్లో సెమినార్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గౌతమ్ ప్రెజెంటేషన్ ఎలా ఇస్తాడు? నీ వల్ల గౌతమ్ ఇన్ని రోజులు పడ్డా కష్టమంతా వేస్ట్ అయిపోయింది. ఇక ఈ ప్రాజెక్టు పోయినట్టే. గౌతమ్కి హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇదంతా నీ వల్లే. మొత్తం నాశనం చేశావు. నీ గురించి, ఈ ప్రాజెక్టు గురించి బొత్తిగా ఏం తెలియని ఈ అహల్యని తీసుకొచ్చి తప్పు చేసావు గౌతమ్. అందుకు నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు. నువ్వు కనిపెట్టిన ఫార్ములా జనానికి మంచి చేయాలన్నా ఎన్నో ఆశలతో వచ్చావు. కానీ వట్టు చేతులతో తిరిగెళ్ళబోతున్నావు. నీకిది జరగాలి. యు డిజర్వ్ ఇట్. సారీ అండి, నిజంగా నాకు ఇలా జరుగుతుందని తెలీదు. నన్ను క్షమించండి. ఇప్పుడేం చెయ్యాలి? ఎలాగైనా ఆయన గొంతు రప్పించాలి. ఎలా ఎలా